హాయ్ వ్యూవర్స్. కాంతార వరుస మరణాలు కాంతార యూనిట్ ని భయపెడుతున్నాయి. సౌత్ లో సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ కొట్టిన ఈ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే కాంతార ప్రీక్వెల్ సినిమాలో నటించిన ఇద్దరు యువకులు మేలో చనిపోయారు. ఆ తర్వాత జూన్లో కాంతారలో నటించిన కళాభవన్ అనే నటుడు చనిపోయాడు. తాజాగా కాంతారలో నటించిన రంగస్థల నటుడు ప్రభాకర్ కళ్యాణి మరణించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ప్రభాకర్ ఆగస్టు 7 గురువారం నాడు మరణించారు. ప్రభాకర్ ఫ్యామిలీ చెప్పిన దాని ప్రకారం ఇటీవల ప్రభాకర్ ఇంట్లో జారిపడి చికిత్స తీసుకుంటున్నారు. గురువారం నాడు కళ్ళు, చేతులు నొప్పిగా ఉన్నాయని చెప్పడంతో అతన్ని హాస్పిటల్కు తరలించేలోపే మధ్యలో మరణించారని తెలిపారు. ఆయనకు కాంతారలో ఒక వేషం ఇస్తానని చెప్పి చివర్లో వేషం మార్చారని, న్యాయవాది పాత్రను ఇచ్చారని ప్రభాకర్ నిరాశకు గురైనట్లు సన్నిహితులు తెలిపారు. అయితే కాంతారకు చెందిన వాళ్లు ఇలా వరుసగా మరణిస్తూ ఉండడం, కాంతార సెట్లో అగ్ని ప్రమాదం జరగడం, కొంతమందికి కాంతార సెట్లో ప్రమాదాలవ్వడం, ఇలాంటి ఘటనలు చూసి పలువురు ఏదో జరిగిందని, కొంతమంది అయితే దేవుడికి సంబంధించిన సినిమా ఏదో తప్పు చేసి ఉంటారని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మూవీ యూనిట్ కూడా ఈ వరుస ఘటనలతో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉంది. కాంతార మూవీ యూనిట్లో అసలేం జరుగుతోంది అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా చనిపోయిన వాళ్లంతా చిన్న వయసు వారే కావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాగా కాంతార ప్రీక్వెల్ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.